మామ ఈరోజు 3-2లో ఫస్ట్ డే ఫస్ట్ డే అన్న తొందరగా వెళ్దాం అని చెప్పి మేమైతే తొందరగా బయలుదేరిపోయాం. అంతే రోజుతో బండిలో పెట్రోల్ అయితే అయిపోయింది. సో ఇంకా హెచ్పీ పెట్రోల్ బంక్ కూడా ఆపేసి మా బండికి అయితే పెట్రోల్ అయితే కొట్టించేస్తున్నాం. ఒకసారి టైం అయితే చూడండి 8:54 అయితే అయిపోయింది. మాకు మాత్రం కాలేజ్ టైంకి మేము ఇంకా సంగమిత్ర హాస్పిటల్ కాడే ఉన్నాం. ఏదైతే ఏమైంది తొందరగానే తీసుకెళ్ళిపోయాను నేనైతే కాలేజ్కి మా రాజేష్ గారిని 9 వెళ్ళిపోయాము. ఇంకా మా రాజేష్ గారి సోకులు ఎక్కువ అనమాట. బండి దిగిన ఏమంటే ఎవరైనా ఐడి కార్డ్ వేసుకుంటాడు, వీడు మాత్రం తల్లుకుంటూ ఉంటాడు అమ్మాయిలు చూడడానికి కోసం. కాలేజ్కి వెళ్ళి వచ్చేప్పటికి రైజిండాకి అయితే రమ్మన్నారు. మా ఏదో క్యాన్సర్ అవేర్నెస్ అంట. మనకి ఎందుకు క్యాన్సర్ అవేర్నెస్, మా శివాజీ గారు లాంటి మా భావన గారు లాంటి అయితే కావాలి. వాళ్ళంటే గుట్కాలు పాన్లు వేస్తారు కాబట్టి వాళ్ళకైతే క్యాన్సర్ వస్తుంది కాబట్టి వాళ్ళకి కావాలి. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే రైజిండాకి వెళ్ళి చల్లగా ఏసీ గాలికి అయితే చల్లగా కూర్చున్నాము. మా చందుగడ అయితే ఆ ఏసీ అయితే చాలా బాగా వస్తుందంట, కాలుతో కూర్చున్నాడు. మా చందుగడ ఆ ఏసీ గాలి కొంచెంపటిగా పడుకున్నాడు. మా చూడండి ఎలా పడుకున్నాడు. బాబు లేవు బాబు. సో ఈరోజు సాటర్డే కాబట్టి లాస్ట్ పీరియడ్ లైబ్రరీ వచ్చింది. సో నేనైతే లైబ్రరీకి వెళ్తుంటే మా రాజేష్ గారికి అయితే విటమిన్ సి అని తగ్గిందంట. సో అక్కడ టాబ్లెట్స్ ఎవరో ఇస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు విటమిన్ తగ్గింది, సో ఇమ్యూనిటీ పవర్ కావాలని వాళ్ళైతే టాబ్లెట్స్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళైతే సమ్ టాబ్లెట్స్ ఇస్తున్నారు వాడికి. వాడైతే ఆ టాబ్లెట్ వేసుకుని మామ నాకు చాలా ఎనర్జీ వచ్చింది మామ అంటున్నాడు రాజేష్ గారు. వాడు వేసుకునేదే కాక ఇంటికి కూడా 4 తీసుకెళ్ళాడు వాడు హర్షిత్ గారు. ఇంకా పోతే మామ లైబ్రరీకి అయితే వెళ్ళిపోయాను. ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు టైం అయిపోయిందని చెప్పేసి. మా ప్రసన్న గారు ఒక్కడే కూర్చొని చదువుకుంటున్నాడు. లైబ్రరీలో ఎవ్వరు లేడు. ఈసారి కూడా వాడే కాలేజ్ టాపర్ అవ్వాలంట. అసలు చూడండి సిమ్ కూడా ఇంకా క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వలేదు, వాడు చదివేసుకుంటా ఉన్నాడు. ఇలాంటి ఫ్రెండ్స్ మీ గ్యాంగ్లో ఎవడన్నాడు ట్యాగ్ చేయండి. ఓకే ఉంటాం మా అబ్బో.